ఈ సైజ్ పడతా సార్ అనుకోలే. కనిపిస్తున్నా చేప కూడా కనిపిస్తుంది. హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీకాంత్ అడ్వెంచర్స్. సో ఈరోజు మనం యాజ్ యూజువల్ మన ఫేవరెట్ స్పాట్లో ఉన్నాం. ఫిషింగ్ వచ్చాం అనమాట మాసేపేట్కి. ఆల్రెడీ స్నేక్ హెడ్ ట్రై చేసి వచ్చిన. స్నేక్ హెడ్ అయితే 2 పడ్డాయి, అది అయిపోయింది. ఇప్పుడు రవ్వు కూడా ఒక 2 hours ఆడేసిపోదామని ప్లాన్. ఇదంతా మన లగేజ్, ఫుల్ సామాన్లు ఉన్నాయి. ఎక్కువ తెచ్చుకోలేదు యాక్చువల్గా. నేను గుచ్చలాడదామని ప్లాన్ లేకుండే, వేరే స్పాట్కి వెళ్దామని ట్రై చేసినాం. ఆ విలేజ్కి వెళ్తే అక్కడంతా ఆకు వచ్చేసింది. సో ఇంకా అక్కడ ఆప్షన్ లేక మాసేపేట్కి రావాల్సి వచ్చింది. అట్లీస్ట్ ఒక 40-45 kilometers ఎక్స్ట్రా డ్రైవ్ చేయాల్సి వచ్చింది. సో ఇది ప్రస్తుతానికైతే సామాన్లను తీసుకెళ్ళి నా లొకేషన్ ఆడ కింద నేను చాలాసార్లు అన్నా కదా, అది నా ఫేవరెట్ స్పాట్. అది అక్కడ గుచ్చలేకపోతున్నా. ఎక్కువ కూడా కాదు, ఒక 3 bottles, ఒక 4-5 bottles, ఇంకా ఒక 3 గుచ్చలు అట్లా వేస్తా. వేసి కొంతసేపు చూస్తా, తర్వాత ఎట్లయితుందో చూద్దాం. సామాన్లు అయితే చాలా ఉన్నాయి, కింద వరకు మోసుకుపోవాలా. లెట్స్ సీ. బాటిల్ ఎట్లా చూపిస్తున్నా, జస్ట్ ఇట్లా పట్టుకొని కొంచెం నీళ్ళు తగ్గినాయి. కిషాన్ గైస్, చిన్నది కరెక్ట్ చెప్పినా. అరే మంచి సైజ్ తిలాపియా. తిలాపియా గైస్, ఫస్ట్ ఫిష్ మాసేపేటలో. తిలాపియాలు పెద్దగా అయిపోయినాయి, ఈ సైజ్ అయినాయి, మంచి ఫ్రైకి వచ్చేటట్టు ఉన్నాయి. ఉక్కు చూడొచ్చు ఎట్ అయింది, సూపర్ అయింది. కలర్ కూడా మంచిగా ఉన్నాయి, నీట్గా ఉన్నాయి ఈసారి. సో ఇది ఫస్ట్ ఫిష్, ఇంకా చూద్దాం ఇంకెన్ని పడతాయో. లెట్స్ సీ. రికార్డింగ్ ఫిష్ ఆన్ గైస్. చిన్న సౌండ్ ఏదో వస్తుంది, చూద్దాం. అబ్బో పెద్ద సైజు. ఈసారి మేము కొంచెం డిఫరెంట్గా ఏం చేస్తామంటే, తిలాపియాలు కూడా ఉన్నాయి ఈసారి. ఇది కొంచెం చలికాలం కూడా కదా, సరిగ్గా చలికాలం కూడా కదా కాబట్టి సో మేము గార్లిక్ కూడా పెట్టినాం. మీరు చూడవచ్చు, ఇది ట్రై చేయవచ్చు మీరు కూడా. ఇట్లా గార్లిక్ పెట్టి మా డాడీ ట్రై చేసిండు, నాకు తెలిసి వర్కౌట్ అయితే అవుతుంది. తిలాపియాకి ఫ్లేవర్స్ బాగుండాలి, స్ట్రాంగ్ ఫ్లేవర్స్ ఉండాలనుకుంటా. సో ఇది ఏంగానే కొడుతున్నాయి, అసలు ఎంటీ వస్తూనే లేదు. తిలాపియాలు పెరిగినాయి సైజు, చూద్దాం ఇంకేమైనా పడతాయి. సో ఖయాముద్దీన్ బ్రదర్ ఛానల్ పేరు చెప్పండి బ్రో. హాయ్ ఫ్రెండ్స్, మై ఛానల్ నేమ్ ఇస్ విలేజ్ అడ్వెంచర్ విత్ ఖయాముద్దీన్. సో మన బ్రదర్ ఇప్పుడు మాసేపేట్ లొకేషన్లో కలిసిండు. ఆల్రెడీ ఫిషింగ్ మస్తు అవుతుంది, ఫిషెస్ చూపిస్తా ఎట్లానా. అట్ ద సేమ్ టైం బ్రదర్ మంచి టైంలో వచ్చిండు. అడ్వాంటేజ్ ఏంటంటే వాటర్ తగ్గింది, ఫిషింగ్ మంచిగా అవుతుంది. సో బ్రదర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ ఛానల్ నేమ్ డిస్క్రిప్షన్లో ఇస్తా, ఓకేనా? పోయి విజిట్ చేయండి. చూద్దాం గైస్. తిలాపియాలు పెద్దగా నేను మాసేపేటలో ముందు చిన్న చిన్నగా ఉండే. డీసెంట్ సైజ్ అయిపోయినాయి తిలాపియాలు. వెయిట్ ఉందా? ఉంది. గైస్ పెద్దది, చూద్దాం ల్యాండ్ చేస్తానా లేదా. కాళ్ళు ఫైట్ బాగా ఇస్తుంది. ఇట 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 అది వదిలేసి బలం చూపిస్తుంది మస్తు.
సైజ్ చూస్తేనే కలిసిపోతుంది కదా. వెళ్ళి అడ్డుకి పోనీ కదా సీతారాం. పోనీ డీల్ అడిగితే అడుగు ఇచ్చేస్తాయి. ఇది 5th టైమో 6th టైమో మస్తు ఫైట్ వస్తుంది. పైకి లేపు, మూతి కొంచెం పైకి లేపు. ఏంటది? ఇక్కడ దున్నపోతు. అందుకే అది తీసుకోవాలి. అని చెప్పి దీన్ని వెయిట్ చెక్ చేద్దాం. ఈ సైజ్ పడతా సార్ అనుకోలే. కనిపిస్తున్నా చేప కూడా కనిపిస్తుంది. జస్ట్ ఫస్ట్ బుక్ తీయాలి దీన్ని. ఫస్ట్ టైం దీనికి తయారు చేసాల్సి వస్తుంది, గుచ్చాలు తీయనికి కూడా. మాసాయిపేటలో ఈ సైజు నాకు తెలిసి ఎవరికి పడలేదు అనుకుంటా. ఇప్పుడు దీన్ని వెయిట్ చెక్ చేద్దామా? లెట్స్ సీ. నా అంచనా ప్రకారం 4 kgs అని నేను అనుకుంటున్నా. నా గెస్సింగ్ ఇది. సో దీని వెయిట్ ఎంత ఉంది? లెట్స్ సీ. కరెక్ట్గా కనిపిస్తుందా? 4.5 కిలో అవ్వది. ఓకే కొంచెం. సో 4.5 కిలో వేసి 10 minutes అయింది. తీసుకోవడం మంచి ఫైట్ ఇచ్చింది. దమ్ వస్తుంది ఇంకా. దీన్ని ఇప్పుడు జాగ్రత్తగా ఎట్లా వేయాలి అట్లా ఈ సైజు పట్టి. అమ్మా 3, 3, 6, 3, 4, 7, 8 kgs. నిజంగా అసలు గ్యాప్. నేను బ్రేక్ఫాస్ట్ తెచ్చుకున్నా, తినే టైం కూడా లేదు. డాడీ తింటుండే ఎంతసేపు, అట్లీస్ట్ 4 times లేపిన. రికార్డింగ్కి ఎవరు లేరు ఈరోజు. సో ఇది ఈ బాటిల్ అసలు గుంజినట్టే తెలియదు, కుక్ అయిపోయింది. ఇది ఎందుకు నాకు తెలిసింది అంటే, వేరేది ఒకటి కాస్టింగ్ చేస్తుంటే అది ఈండే పడ్డది, కానీ దాని మీదకి ఒక వైర్ వచ్చింది. వైర్ వస్తే అది చూస్తే ఇక దీనికో చేప ఉంది. చేప పడి సౌండ్ చేయకపోయింది. కిషాన్ తీస్తాను. అరే ఇది బాగానే ఉంటుంది అండి. 1 కిలో, హాఫ్ కేజీ ఉంటుంది. హాఫ్ కేజీ ఉంటుంది ఇది. 1/2 kg ఫిష్ రవ్వు. అది పడ్డట్టు సౌండ్ కూడా వేస్తారు. దీనికి బాటిల్కి ఇది ఉంది మార్బుల్, సౌండ్ వస్తుంది అనుకో, కానీ రాలే. ఇది తీసుకొని హుక్ అయిపోయింది మంచిగా. ఇది అటు ఇటు ఆడుతుంది ఇక. ఇది పెద్ద టాస్క్ ఏంటంటే దీన్ని పైకి మోసుకపోవడం. మూతి సరిగ్గా గట్టిగా. ఇది లాస్ట్ వేస్తే నేను వాటికి 3. సో ఓవరాల్ సూపర్ ఫిషింగ్ అయింది ఈరోజు. కానీ నేను స్నేక్ హెడ్ ఇంకా రవ్వు సపరేట్గా అప్లోడ్ చేస్తా. ప్రస్తుతానికైతే ఓవరాల్ ఫిషింగ్ దీన్ని నేను ఎత్తలేను, ట్రై చేస్తా.
చూద్దాం నాకు రేంజ్కి వెళ్ళింది దిగలుతుందా లేదా. ఓకే జీరోలో ఉంది, కేజెస్లో పెట్టిన. ఎంత వెయిట్ వస్తుంది ఇప్పుడు? ఎంత? 9. అమ్మా ఓవరాల్ 9 కేజెస్ ఫిషింగ్ అయింది. సో కుకట్పల్లి నుంచి వచ్చినందుకు వర్త్ అయింది. సో ఇది ఈరోజు చేసిన ఫుల్ ఫిషింగ్, బాటిల్ ఫిషింగ్ చేసిన, మళ్ళీ స్నేకర్ ఫిషింగ్ కూడా చేసిన. సో ఇట్లాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ గివ్ అ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీకాంత్ అడ్వెంచర్స్.